మునగాకు, కరివేపాకు, కారపొడి ఇంట్లో తయారు చేసుకోవడం మీకు ఎప్పుడైనా బై ఛాన్స్ దొరికితే మాత్రం పక్కగా ట్రై చేయండి. యంగ్స్టర్స్ అయితే, పెద్దవాళ్ళైతే ఆల్రెడీ ట్రై చేస్తారు కూడా. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఇవి తీసుకున్నాను. నేనైతే ఇలానే చేస్తాను. అండ్ మన మునగాకు ప్లస్ కరివేపాకు రెండింటిని చక్కగా కడిగి ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత పక్కకు పెట్టండి ఫస్ట్. దానికి తర్వాత మనం ఎండుమిర్చి, ఇంకా మనం తీసుకునే ప్రతి ఐటెంని మనం వేయించుకోవాలి. అవి వేయించుకుంటేనే మనకి నిల్వ ఉండడానికి బాగుంటుంది, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇవన్నీ వేసుకుంటే. దాని తర్వాత చక్కగా మనం గ్రైండ్ చేసుకొని ఇక మునగాకు, కరివేపాకు రెండింటిని వేయించాలి. ఆకు ఎలా వేయాలంటే పట్టుకుంటే క్రిస్పీగా అవ్వాలి. ఆ రెండింటిని కలిపేస్తే ఇలా మనకు పొడవుతుంది. దాన్ని మన కంటైనర్లో స్టోరేజ్ చేసుకొని తర్వాత నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటుంటే ఉంటుంది చారీ అసలు.